తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం అహర్నిశలు పనిచేసిన మహనీయుడు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని జయశంకర్ జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయశంకర్ సేవల్ని గుర్తించే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన పేరు మీద జయశంకర్ జిల్లాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన భౌతికంగా లేకపోయినా వారి ఆలోచనతోనే కేసీఆర్ రాష్ట్రాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి రావడానికి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఈరోజు ఎంతో జయశంకర్ గారు భౌతికంగా లేకపోయినా ఆయన జన్మదినాన్ని జరుపుకొని ఆయన తెలంగాణ రాష్ట్రం కొరకు ఆనాటి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రతి విషయంలో కూడా సలహాలు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు వేసే ప్రతి అడుగులో ఆయన పాత్ర ఉందని చెప్పడానికి ఎంతో గర్వపడతా ఉన్నాం. జయశంకర్ గారు ఆయన చేసినటువంటి సేవలను గుర్తించే ఆయన పేరు మీద భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా నామకరణం చేయడం జరిగింది. జయశంకర్ గారు వారు భౌతికంగా లేకపోయినా ఆయన యొక్క ఆలోచన ఆయన యొక్క సలహాలు సంప్రదించడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒకనాడు కరువుతో విలయతాండం చేస్తున్న రాష్ట్రాన్ని ఈరోజు అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆనాడు కేసీఆర్ గారు వారి యొక్క సూచన ఈరోజు తెలంగాణ వస్తే వచ్చిన తర్వాత ఏమేమి చేయాలంటే అందులో మొదటిది ముఖ్యంగా విద్యుత్తు, అదేవిధంగా నీటిపారుదల రంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడం, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు చేసుకోవడం, 24 గంటల కరెంటును అందించుకోవడం, ఇవన్నీ కూడా సాధించుకోవడం జరిగింది. తప్పకుండా ఈ సందర్భంగా మనం అందరం కూడా ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషమని తెలియజేస్తూ